హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్లా ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు నేను 30+ సెంటెన్సెస్ మీకు నేర్పించబోతున్నా. వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్స్ స్టార్ట్ లర్నింగ్. ఫస్ట్ వన్ ఈజ్ హౌ డేర్ యూ, అంటే ఎంత ధైర్యం నీకు. బిలీవ్ మీ, నన్ను నమ్ము. హూస్ దేర్, ఎవరెక్కడా. ఈజ్ ఇట్ ఫెయిర్, ఇది న్యాయమా. ఐ న్యూ ఇట్, నాకు తెలుసు. ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. ఇట్స్ నాట్ టు, అది కూడా కాదు. దట్స్ గ్రేట్, అది చాలా బాగుంది. వెల్ డన్, బాగా చేశావు. నెవర్ మైండ్, పర్వాలేదు. క్యారీ ఆన్, కొనసాగించు. నథింగ్ ఎల్స్, ఇంకేమీ లేదు. ఆస్క్ ఫర్ లీవ్, సెలవు కోసం అడుగు. నాట్ ఎట్ ఆల్, అస్సలు కుదరదు. ఫర్గెట్ ఇట్, దాన్ని మర్చిపోండి. టేక్ అవే, తీసుకెళ్ళండి. హ్యావ్ ఎ నైస్ డే, మంచి రోజు. గో అహెడ్, ముందుకు వెళ్ళు. గో అవే, వెళ్ళిపో. లెట్ మీ అవుట్, నన్ను బయటికి వెళ్ళనివ్వండి. ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి. ఫర్గెట్ ఇట్, దాన్ని మర్చిపోండి. గో అహెడ్, ముందుకు వెళ్ళు. గో అవే, వెళ్ళిపో. హౌ డేర్ యూ, ఎంత ధైర్యం నీకు. బిలీవ్ మీ, నన్ను నమ్ము. దట్స్ గ్రేట్, అది చాలా బాగుంది. సీ యూ టుమారో, రేపు కలుద్దాం. సారీ టు కీప్ యూ వెయిటింగ్ సో లాంగ్, నిన్ను చాలాసేపు వేచి ఉంచినందుకు మన్నించు. అంటే ఎక్కువసేపు వెయిట్ చేయించినందుకు నన్ను క్షమించు అనడాన్ని ఇంగ్లీష్లో సారీ టు కీప్ యూ వెయిటింగ్ సో లాంగ్. వీ నెవర్ నో హౌ సిచ్యువేషన్స్ మైట్ చేంజ్, పరిస్థితులు ఎలా మారుతుంటాయో మనకు ఎప్పటికీ తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో వీ నెవర్ నో, నెవర్ అంటే ఎప్పటికీ, వీ నెవర్ నో హౌ సిచ్యువేషన్స్ మైట్ చేంజ్. సిచ్యువేషన్స్ అంటే పరిస్థితులు. వీ నెవర్ నో హౌ సిచ్యువేషన్స్ మైట్ చేంజ్. మై ఫ్రెండ్స్ ఫైనల్లీ అగ్రీడ్ దట్ ఐ వాజ్ రైట్, నేనే కరెక్ట్ అని నా మిత్రులు చివరకు అంగీకరించారు. మై ఫ్రెండ్స్ ఫైనల్లీ అగ్రీడ్ అంటే ఒప్పుకోవడం. దట్ ఐ వాజ్ రైట్. ఈజ్ సిద్ధు కన్సిడర్డ్ ట్రూ వర్తీ, సిద్ధు నమ్మదగిన వ్యక్తియేనా అనడాన్ని ఈ సిద్ధు కన్సిడర్డ్ ట్రస్ట్ వర్తీ అని ఇంగ్లీష్లో చెప్తాము. హీ షాట్ ఎ సస్పీషియస్ గ్లాన్స్ ఎట్ మీ, అతను నాపై అనుమానంగా చూశాడు. అంటే అనుమానంగా అంటే సస్పీషియస్ గ్లాన్స్ అంటాము. హీ షాట్ ఎ సస్పీషియస్ గ్లాన్స్ ఎట్ మీ అని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్తాము. నెక్స్ట్, ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ ద సిటీ ఈజ్ షూటింగ్ అప్, నగరంలో జీవన వ్యయం బాగా పెరిగిపోతుంది. అంటే ఇంగ్లీష్లో ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ ద సిటీ ఈజ్ షూటింగ్ అప్. వీ బోత్ లుక్డ్ అట్ ఇట్ ఇన్ సైలెన్స్, మేమిద్దరం దానివైపు మౌనంగా చూసాము. అంటే ఇంగ్లీష్లో వీ బోత్ అంటే ఇద్దరు. వీ బోత్ లుక్డ్ అట్ ఇట్ ఇన్ సైలెన్స్. ఇట్స్ బెటర్ టు లీవ్ సంథింగ్ అన్సెడ్, కొన్ని విషయాలను చెప్పకుండా వదిలివేయడం మంచిది అనడాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ బెటర్ టు లీవ్ సంథింగ్ అన్సెడ్. లీవ్ అంటే వదిలేయడం. అతడు చాలా తెలివైన వాడే. నో డౌట్ హీ ఈజ్ ఇంటెలిజెంట్, ఇంటెలిజెంట్ అంటే తెలివైన వాడని. నెక్స్ట్, భాషలు కూడా వేరు. లాంగ్వేజెస్ ఆర్ ఆల్సో డిఫరెంట్. ఆర్ యూ ఫ్రీ టుడే, ఇది ఎక్కువగా మనం ఉపయోగించే సెంటెన్స్. ఈరోజు నువ్వు ఖాళీగా ఉన్నావా అంటే ఇంగ్లీష్లో ఆర్ యూ ఫ్రీ టుడే. లేదు, నాకు కొంచెం పని ఉంది. నో, ఐ హ్యావ్ సమ్ వర్క్. మధ్యాహ్నం ఖాళీగా ఉంటాను. ఐ విల్ బి ఫ్రీ ఇన్ ద ఆఫ్టర్నూన్, అంటే ఖాళీగా ఉంటానండి. ఐ విల్ బి ఫ్రీ. మీకు స్వంత ఇల్లు ఉందా. డూ యూ వాంట్ ఎ హౌస్, డూ యూ వాంట్ ఎ హౌస్. అతనికి చాతుర్యం వచ్చింది. హీ గాట్ ఎ లాంగ్ సైట్. నెక్స్ట్, నేను ఒక ఇంట్లో అద్దెకుంటున్నాను. ఐ యామ్ ఇన్ ఎ రెంటెడ్ హౌస్. ఐ యామ్ ఇన్ ఎ రెంటెడ్ హౌస్. వాళ్ళు ఎందుకు అలా అరుస్తున్నారు. వై ఆర్ దే షౌటింగ్ లైక్ దట్. వై ఆర్ దే షౌటింగ్ లైక్ దట్, అలా అంటే లైక్ దట్. పిల్లలు రేడియో వింటున్నారు. చిల్డ్రన్స్ ఆర్ లిజనింగ్ టు ద రేడియో. అంత డబ్బు వృధా చేయకూడదు. యూ ఆట్ నాట్ టు వేస్ట్ మనీ. యూ ఆట్ నాట్ టు వేస్ట్ మనీ. ఆమెకు సహాయం చేసి ఉండాల్సింది. యూ ఆట్ టు హ్యావ్ హెల్ప్డ్ హర్. యూ ఆట్ టు హ్యావ్ హెల్ప్డ్ హర్. మీరు కాస్త నాతో వస్తారా. వుడ్ యూ అకంపెనీ మీ, అంటే వుడ్ యూ అకంపెనీ మీ. నీ పని నువ్వు చూసుకో. మైండ్ యువర్
ఓన్ బిజినెస్. మైండ్ యువర్ బిజినెస్ కూడా అనొచ్చు, లేదా మైండ్ యువర్ ఓన్ బిజినెస్. తనను 3 ఏళ్ల క్రితం కలుసుకున్నా. ఇట్ ఈస్ 3 years సిన్స్ ఐ మెట్ హర్. అంటే నేను 3 ఏళ్ళు అయింది అతన్ని కలుసుకొని, వాళ్ళని కలుసుకొని. అంటే ఇంగ్లీష్లో ఇట్ ఈస్ 3 years సిన్స్ ఐ మెట్ హర్. నీ దగ్గర డబ్బుందా? హ్యావ్ యూ ద మనీ? నీ దగ్గర డబ్బుందా అంటే ఇంగ్లీష్లో హ్యావ్ యూ ద మనీ. ఎక్కడికి ఇంత త్వరగా వెళుతున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్ సో ఎర్లీ అని ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్తాము. నెక్స్ట్, వాడు వెళ్తానని నాతో చెప్పాడు. హీ టోల్డ్ మీ దట్ హీ వుడ్ గో. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, హీ టోల్డ్ మీ దట్ హీ వుడ్ గో. వాడెక్కడున్నాడో నాకు తెలుసు. ఐ నో వేర్ హీ ఈజ్. వాడెక్కడికి వెళ్ళాడు? వేర్ హ్యాస్. ఐ నో వేర్ హీ ఈజ్ అంటే తెలుగులో వాడెక్కడున్నాడో నాకు తెలుసు. ఐ నో వేర్ హీ ఈజ్. వాడెక్కడికి వెళ్ళాడు? వేర్ హ్యాస్ హీ గాన్. వేర్ హ్యాస్ హీ గాన్. యు ఆర్ ఏ షేమ్లెస్. నువ్వు సిగ్గులేని వాడివి అంటే ఇంగ్లీష్లో యు ఆర్ ఏ షేమ్లెస్. నెక్స్ట్, ఇట్ వాజ్ నాట్ మై ఫాల్ట్. అది నా తప్పు కాదు. ఇట్ వాజ్ నాట్ మై ఫాల్ట్. హౌ వాజ్ ద జర్నీ. ప్రయాణం ఎలా ఉంది అంటే ఇంగ్లీష్లో హౌ వాజ్ ద జర్నీ. అంటే వాజ్ అంటే పాస్ట్, జరిగిపోయింది కాబట్టి వాజ్ని మనం యూజ్ చేస్తున్నాం. విల్ యూ కమ్ అగైన్. నువ్వు మళ్ళీ వస్తావా అంటే ఫ్యూచర్కి సంబంధించి కాబట్టి విల్ యూ కమ్ అగైన్. ఐఎమ్ రియల్లీ ప్లీజ్డ్. నేను నిజంగా సంతోషిస్తున్నాను అంటే ఇంగ్లీష్లో ఐఎమ్ రియల్లీ ప్లీజ్డ్. వాట్స్ ద డేట్ టుడే. మనం ఎక్కువగా ఈరోజు డేట్ ఎంత అని అడుగుతుంటాం. అప్పుడు ఇంగ్లీష్లో మనం వాట్స్ ద డేట్ టుడే అని ఈ విధంగా అడగాలి. ఈరోజు తేదీ ఎంత. ఈ సెంటెన్సెస్ అన్నీ మీరు పలుకుతూ నేర్చుకోండి. ఒకసారి మీకు అర్థం కాకుంటే కావాలంటే ఇంకోసారి ఈ వీడియోని చూసి నేర్చుకోండి. నెక్స్ట్, యు లుక్ టైర్డ్. నువ్వు అలసిపోయినట్లు కనిపిస్తున్నావు అనడాన్ని ఇంగ్లీష్లో యు లుక్ టైర్డ్. గెట్ రిడ్ ఆఫ్ దిస్. దీన్ని వదిలించుకోండి అంటే ఇంగ్లీష్లో గెట్ రిడ్ ఆఫ్ దిస్. టాక్ పొలైట్లీ. మర్యాదగా మాట్లాడండి అన్నడాన్ని ఇంగ్లీష్లో టాక్ పొలైట్లీ. ఇట్ ఈజ్ 8 o'clock. 8 గంటలు అయింది ఇప్పుడు అంటే ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ 8 o'clock. ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. ఇది నాకు పెద్ద విషయం కాదు అంటే ఇంగ్లీష్లో ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. ఇట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. ఇది నాకు సరిపోతుంది అంటే ఇట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. యు ఆర్ సో లేజీ. నువ్వు చాలా సోమరి వాడివి. పీల్ ఆఫ్ ద పొటాటో. బంగాళదుంప తొక్క తీయండి. తొక్క తీయడాన్ని పీల్ ఆఫ్ అంటాం. పీల్ ఆఫ్ ద పొటాటో. వాట్స్ గోయింగ్ ఆన్. ఏమి జరుగుతోంది అంటే ఇంగ్లీష్లో వాట్స్ గోయింగ్ ఆన్ అంటాము. వాట్ డూ యూ థింక్. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే వాట్ డూ యూ థింక్. ఐ ఫౌండ్ ఇట్. నాకు దొరికింది. ఫౌండ్ అంటే దొరకడం. ఐ ఫౌండ్ ఇట్ నాకు దొరికింది అని అర్థం. డోంట్ ఇరిటేట్ మీ. నాకు చికాకు తెప్పించకండి. ఇరిటేట్ అంటే చికాకు. డోంట్ ఇరిటేట్ మీ. వాట్ యాన్ అమేజింగ్ ప్లేస్. దీన్ని తెలుగులో ఎంత అద్భుతమైన ప్రదేశం అని అర్థం. వాట్ యాన్ అమేజింగ్ ప్లేస్. టాక్ పొలైట్లీ. మర్యాదగా మాట్లాడండి. డేర్ యూ ఫేస్ హిమ్. మీరు అతన్ని ఎదిరించే ధైర్యం ఉందా అంటే ఇంగ్లీష్లో డేర్ యూ ఫేస్ హిమ్. ఇట్ ఈస్ సఫిషియంట్. ఇది సరిపడా ఉంది. సఫిషియంట్ అంటే సరిపడడం. ఇట్ ఈస్ సఫిషియంట్. వాట్ డస్ ఇట్ మీన్. దాని అర్థం ఏమిటి. డూ యు నో మీ. నేను మీకు తెలుసా. ఐఎమ్ నాట్ షూర్. నాకు ఖచ్చితంగా తెలియదు. సీ యూ టుమారో. రేపు కలుద్దాం. ప్రిపేర్ ద బెడ్. మంచం సిద్ధం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.